ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. దగ్గర ఏదంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను. ఇట్స్ లైక్ మ్యూచువల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేసుకొని రండి, ఇలా అనుకోండి, ఇలా చేయండి. వాళ్ళు అంతే, అబ్బా అన్న సూపర్ అన్న, ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో ప్లేయర్స్కి, క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది, అలా క్యాప్టెన్గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేయడం కానీ బాగా చేస్తుంటాను. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి పనిచేస్తారు. సోషల్ మీడియా మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్స్ రీల్ అసలు మారం రోగిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద సినిమా ఇస్ లైక్ సూపర్ సక్సెస్ ఆల్రెడీ బిఫోర్ ద రిలీజ్. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సో భీమ్సేనండి, 100% భీమ్సేన్, రమణ గోగుల ఇద్దరికి. సో ట్యూన్ లేకపోతే ఆ సాంగ్ లేదు, రమణ గోగుల గారు పాడకపోతే ఆ రీచ్ లేదు. అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన పిక్చర్ లోకి తీసుకొచ్చారు. ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ బికేమ్ అ బ్లాస్ట్. ఆల్ ఆఫ్ సడన్ కాదు, ఇట్స్ లైక్ ప్లాన్డ్. ఒక మంచి వాయిస్తో వెళ్ళాలని మేము వెయిట్ చేసాం. ట్యూన్ ఎప్పుడో జూన్లోనే కంపోజ్ అయింది ట్యూన్. సో దాన్ని మేము ఓపిక్గా వెయిట్ చేసి ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకొని ఫైనల్గా రమణ గోల్ గారు అయితే బాగుండని చెప్పడం. అక్కడి నుంచి బీమ్స్ రమణ గోల్ గారికి టచ్లోకి వెళ్ళి ఆయన ఒప్పుకోవడం. సో బేసిక్గా ట్యూన్ అద్భుతంగా ఉండడంతో రమణ గోల్ గారు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశారు. సో వచ్చాక ఆయన పాడి ఆయన చమక్కులు కొన్ని యాడ్ చేసి ఇలాంటి చమక్స్ ఉంటాయి ఆయనవి ఉండటం. ఇట్స్ లైక్ టీమ్ వర్క్, అందరూ అద్భుతంగా. సో రెగ్యులర్ సెట్ ఆఫ్ క్వశ్చనర్ కాకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. ఫాస్ట్గా టక్కన ఆన్సర్ రావాలి మీరు. ఓకే, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. హీరోగా చేస్తారా, విలన్గా చేస్తారా? మీకు ఆపర్చునిటీ ఉంటే విలన్గా చేస్తారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ విలన్? నా ఫేవరెట్ విలన్ రఘువరన్. ఆ వాయిస్ ని మిమిక్ చేయగలరా మీరు? ఒక్కసారి శివ 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 పడమన్న దేవుడా, 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి చంపేయండి. వేరే లెవెల్ అని గారు మీరు. ఏదో గుర్తుంది అప్పుడు. మీ ఫేవరెట్ పంచ్ లైన్ మీ సినిమాల్లోది, సీక్రెట్ గా మీరు రియల్ లైఫ్ లో మీరు వాడుకునేది ఏంటి? డైలాగా? ఫేవరెట్ పంచ్ లైన్ మీకంటూ పంచ్ లైన్స్ తెగుంటాయి కదా మీ సినిమాలో. పంచ్ డైలాగులు అంటే నా సినిమాలో నాకు అంతేగానే ఫేమస్ కదా, అదే వాడుతుండేవాడిని. అంతేగా అదే వస్తుంది. అంటే మీ రియల్ లైఫ్ లో కూడా మీకు అదే వస్తుంది? జనరల్ కాన్వర్సేషన్స్ లో ఎవరైనా ఏదైనా చెప్పినా అంతేగా అంటూ ఉంటాం. ఓహో, అది మీ ఊతపదం అయిపోయింది. వండర్ఫుల్. అయితే సో అసలు ఇంత కామెడీ సినిమాలు తీసే మీరు లైఫ్లో ఎప్పుడన్నా ఫుల్ ట్రాజడీ, ఎమోషనల్, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే సినిమా ఎప్పుడన్నా తీస్తారా? తీయలేను. అంత ఆలోచించారేంటంటే? అంటే తీద్దామా అని అక్కడ దాకా వెళ్ళా, తీయలేని అనిపించింది, మళ్ళీ వచ్చా తీయలేనని చెప్పా. మీరు మీ సినిమాల్లో ఏదన్నా ఒక రోల్ యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఏ రోల్ డైరెక్ట్ చేసుకుంటారు? నా సినిమాలో రోలా? నాకు ఏమన్నా అన్ని చూసారా అడిగిన క్వశ్చన్ కానీ అర్థం. అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. అంత ఆలోచించద్దు అనిల్ గారు. చూస్తాను ఏదైనా మంచిది, ఏదో మరి నా గురించి చెప్పుకోవాలి కదా, నన్ను పెట్టారు మీరు, ఏదైనా చెప్తే చెప్పచ్చు, నేను చేయాలని చెప్పారు కదా. అంటే ఒక్కసారి నాకే సభాష్ అనిపిస్తుంది, ఇంత ఆలోచించేలాగా క్వశ్చన్ అడిగానా అని. నాకు F2లో ఏదైనా ఉన్నాయా? F2లో రఘుబాబు గారి రోల్ బాగుంటుంది నాకు. సో వెంకీ గారి పక్క నుండి ఎమ్మెల్యే క్యారెక్టర్, అదైతే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను. అది బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్ గా. వండర్ఫుల్. సెట్ లో హ్యాండిల్ చేయడానికి హీరోస్ బెటరా, హీరోస్ ఈజీయా, లేకపోతే కమెడియన్స్ ని హ్యాండిల్ చేయడం సెట్ లో కష్టమా? నాకు అందరితో ఒకటే ఈక్వేషన్, హీరో అయినా కమెడియన్ అయినా అందరితో బాగుంటాను నేను. దే లవ్ మీ, ఐ లవ్ దెమ్. అందరితో ఒకలా ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. చెప్పారు అనిల్ గారు, ఏం చెప్పారు. సో యూజువల్లీ మీరు ఒక సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ చూస్తారా, లేకపోతే క్యాచీ టైటిల్ కావాలనుకుంటారా? క్యాచీ టైటిల్ ఆలోచిస్తాం. స్క్రిప్ట్ కి సంబంధం లేకపోతే లింక్ అవ్వడానికి ఆలోచిస్తాం. అది లింక్ అవ్వాలి. స్క్రిప్టా క్యాచీ టైటిల్? క్యాచీ టైటిల్. ఇప్పుడు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డెలిషియస్ ఫుడ్ ఒకవైపు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకవైపు, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్. అంటే ఫుడ్ లేకపోయినా పర్లేదా? ఓకే, సినిమా అనేది నాకు ఎనర్జీ కిక్. అది సినిమా. మీ రియల్ లైఫ్లో విలన్ ఎవరు? నా రియల్ లైఫ్లో విలన్ నేనే. ఎందుకు? ఒక్కొక్కసారి నాకు ఆ సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలనిపిస్తుంది. నాకు రియల్ లైఫ్లో అతనిలాగా బోల్డ్గా ఎవరైనా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్.
ఐ లవ్ హిమ్. అలా ఉండాలనిపిస్తుంది. అప్పుడు నాకు వెళ్ళాలి ఎందుకు అలా ఉండరు మీరు? నాకు రాదు అలా ఉండొచ్చు అందుకని. బట్ మీకు ఆయన ఇష్టం కదా. ఇప్పుడు సందీప్ని ఎవరైనా కమెంట్ ఆయన చేశారు, అలా సినిమాలు సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారనుకో భయపడిపోతారు, కమెంట్ చేయలేరు సందీప్ని. ఎందుకంటే అంతకంటే కౌంటర్ సటైరో కౌంటర్ వేస్తాడు ఆయన. సో అది మనకు రాదు. అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి బా నీకు నువ్వే వెళ్ళను రా, నువ్వు అలా ఉండలేవు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఫీలింగ్తో మీరు తర్వాత అలాంటి క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం, బట్ నా వల్ల కాదు. బేసిక్గా నా నేచర్ నేను అలా ఉండలేను. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉందనుకోండి, మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు? లేకపోతే పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్? ఈ రెండిట్లో ఏం చేస్తారు? గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు. ఎవరైనా తింటే వెళ్ళి ఒక చెవి వినాలనిపిస్తుంది. ఏం మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పొరుగింటోళ్ళు పక్కింటోళ్ళు అనే ఇంట్రెస్ట్. మీకు అలా మీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నది మీ చోదాకా వచ్చింది? రాలేదులే కానీ, బట్ తెలుసుకోవాలంటుంది మన గురించి, మన వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలంటుంది. మీరు గాసిప్ చేస్తారా అయితే? నేను తక్కువ చేస్తారు. గాసిపింగ్ చేయని మనుషులు ఎవరు ఉండరు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ మాట్లాడుకునేదే గాసిపింగ్. అదేంటి ఇదేంటి అనే మాట్లాడుకుంటాం మనం. లేకపోతే కాన్వర్జేషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఏదో ఒక థర్డ్ పర్సన్ డిస్కషన్ జరగాలి కదా. సో కామెడీ సినిమాలు తీయడం చాలా ఈజీ కదా అని చెప్పి ఒక వర్స్ట్ అడ్వైజ్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చారా? ఇస్తే ఏంటి, ఎవరు? ఒకటి తీరా బాబు అంట. ఎవరైనా ఇస్తే సరే బాబు. మీకు ఎవరైనా ఇచ్చారా? నాకు ఎవరు ఇవ్వలేదు పాపం. కామెడీ సినిమాలు తీయటం ఈజీ అని ఎవరు అనలేదు, కానీ తీయడం చాలా కష్టం. అలా ఎవరైనా తీయమని మీరు అన్నట్టు అంటే మాత్రం ఒకటి తీసి చూపించు బాబు అంటే నేను అంతే కదా. ఒకటి తీసి చూపించు బాబు, ఒకసారి నవ్వించు బాబు. నవ్వించడం చాలా కష్టం అండి. అండ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇట్ చెప్పాలి అని అంటే. ఒక డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారా? ఒక ఫైట్ సీక్వెన్స్ ని యాక్షన్ డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారా? డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతాను. డాన్స్ సీక్వెన్స్ అండ్ కొరియోగ్రాఫ్. అదే డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. మీరు రీసెంట్ గా ఒక డాన్స్ చేశారు బ్లాక్ బ్లేజర్ వేసుకొని. సోషల్ మీడియాలో కింద కామెంట్స్ మీరు చూసారో చూడలేదో, హీరో మెటీరియల్. ఈ మధ్య చాలా మంది అంటున్నారు అలా సోషల్ మీడియాలో, బాగానే అంటున్నారు కానీ బట్ ఇప్పట్లో మనకు ఆలోచన లేదు. బట్ ఆ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాగా ఆఫ్లైన్లో. ఇప్పుడు సో టీవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరదాగా డాన్సులు చేస్తూ ఐఎమ్ క్యాప్చరింగ్ మై ఏజ్, ఐఎమ్ క్యాప్చరింగ్ మై లుక్ ఇన్ ద లైబ్రరీ పెట్టుకుంటున్నానుగా. సో ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సో వేసుకోవాల్సిన సూట్లు, వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్ అన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పడేస్తున్నా. ఇంకా నేను హీరోగా చేయాల్సిన పనేముంది? అసలు రిగ్రెట్స్ లేకుండా లేదు కదా. ఆ ఫీలింగ్ కూడా లేకుండా నాకు నేను ఇలా కనిపించామరా మనం బాగానే ఉన్నాం కదా అనిపించుకోవడానికి అన్ని వేషాలు వేసేసాం. ఇంకేంటి? అట్లా కాదు, జెన్యూన్ గానే జనాలు నిజంగా అంటున్నారు హీరో మెటీరియల్. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బికాజ్ యు ఆల్సో డాన్స్ సో గుడ్ అండి. అదే అంటే దానికి హీరో అవ్వాల్సిన పనేం లేదు. సో ఏదైనా మంచి ఫ్యూచర్లో ఆఫ్టర్ 6-7 years ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్టర్గా చేయాలని ఉంది నాకు. హీరో అనేది ఇట్స్ లైక్ చేస్తారన్నమాట. యాక్టింగ్ చేస్తాను చాలాసార్లు చెప్పాను. ఐ బికమ్ అన్ యాక్టర్ బట్ నాట్ లైక్ ఎ హీరో. హీరో అని ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో చాలామంది ప్రొడ్యూసర్స్ అందరి అంటే ఒక మార్కెట్ని నువ్వు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది హీరో మీద. అంత బాధ్యత నేను పెట్టుకోను. ఇట్స్ లైక్ టూ హెవీ ఫర్ మీ. యాక్టర్ అనుకోండి, పెయిడ్ హాలిడే వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చోండి, సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మన మీద ఏం బరువు బాధ్యతలు ఉండవు కదా. అంతే కదా. సో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? నా ఫేవరెట్ కో స్టార్ అంటే నేను యాక్టర్ని అయితే కో స్టార్ అని చెప్పగలను. నా ఉద్దేశం ఏంటంటే పనిచేసిన వాళ్ళు వెంకటేష్ గారు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేసినప్పుడు బాలకృష్ణ గారు. సచ్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. నేను అలాగే పనిచేస్తాను, టు బి హానెస్ట్ అలాగే పనిచేస్తాను. నేను పనిచేసి వన్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు ప్రతి యాక్టర్తోనూ ఆల్ బెస్ట్ మూమెంట్స్ ఐ హ్యావ్. ఈవెన్ రవితేజ గారితో అలాగే బెస్ట్ మూమెంట్స్, కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి. నేను డిప్లొమాటిక్ అని చెప్పట్లేదు. ఎవ్రీ వన్ ఇప్పటికీ నాతో అంతే ఫ్రెండ్లీ వైబ్లో ఉంటారు. సో ఎవరిని నేను సైడ్ చేయలేను. గాట్ ఇట్. ఆల్ స్టార్స్ నాతో పనిచేసిన, ఈవెన్ మహేష్ బాబు గారు స్టిల్ ఆయన ఒక 20-25 minutes మాట్లాడుకుంటాం ఫోన్లో. ఎప్పుడు కాల్ చేసిన, ఆయన ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసిన అదే వైబ్ ఉంటుంది. సో నేను ఒక్కరిని వెంకటేష్ గారిని కలిసినప్పుడు అదే, బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏదన్నా కూడా ఫోన్లో మాట్లాడతారు. సో పాయింట్ ఏంటంటే అల్టిమేట్ గా ఎవ్రీబడీ లవ్స్ యు సో మచ్. ఎవ్రీబడీ లవ్స్ యు అట్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ వస్తుంది నాకు. సో నేను అంతే ఇస్తున్నాను, నాకు అంతే వస్తుంది. కాబట్టి నేను ఎవరిని తక్కువ చేయలేను. సపోజ్ మీరు ఒక డెజర్టెడ్ ఐలాండ్లో ఉన్నారు, రొమాంటిక్ స్టోరీ రాస్తారా, కామెడీ స్టోరీ రాస్తారా? డెజర్టెడ్ ఐలాండ్లో ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉన్నారు, సచ్ అ కీ నోట్ ఆన్ యువర్ స్క్రిప్ట్. సో కామెడీ వస్తుంది అక్కడ. అక్కడ కూడా నా కష్టాలు తెలుసుకుంటూ నా మీద నాకు జోకులు వేసుకోవడం తప్ప, నేను బతకాలంటే నాకు నేను ఎనర్జీ ఇచ్చుకోవాలి కదా. అమ్మో, దీంట్లో చాలా డెప్త్ ఉంది అనిపిస్తుంది ఏంటి అనిల్ గారు? అంతే కదా మరి.
లైఫ్లో ఎప్పుడు మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు జస్ట్ క్రాక్ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. మనల్ని మనం లైట్ చేసుకుంటేనే మన స్ట్రగుల్ నుంచి బయటకు రాగలం. అసలు మీరు స్ట్రగుల్లో ఉన్నారా అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు అందరికీ మీరు అన్న వచ్చే point. సిచ్యువేషన్లో అంటే ఒక డెజర్టెడ్ ఐలాండ్. డెజర్టెడ్ ఐలాండ్ అంటే ఎవరు లేకపోతే అది బిగ్గెస్ట్ స్ట్రగుల్ కదా. ఒక మనిషి ఒంటరిగా బతకడం అన్నంత స్ట్రగుల్ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది? నువ్వు ఉండు ఒక ఒంటరిగా ఒక 2 రోజులు ఉండి ఎవరు చెక్కిపోతుంది డెఫినెట్గా. కానీ కావాలి అని డెజర్టెడ్ ఐలాండ్ కాదు, నువ్వు స్వర్గంలో అయినా పెట్టు, నువ్వు వెళ్ళి హెవెన్లో పెట్టు, ఒక్కడే బతుకు, హెవెన్లో 2 రోజులు బొక్కలో హెవెన్ అని చెప్పి వచ్చేస్తాను అంతే కదా. వండర్ఫుల్. సో కమింగ్ బ్యాక్ టు ది మూవీ థింగ్, 10th గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, 12th డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది, అండ్ 14th సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. టెన్షన్ ఉందా ఈ కాంపిటీషన్లో ఎలా పర్ఫామ్ చేస్తాము అని? సో టెన్షన్ లేదు. జనాలు డబ్బుల్ని దాచుకొని మరి వై దే హ్యావ్ టు సీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఆల్రెడీ మేము ఆడియన్స్కి ఏం చేస్తున్నాము, ఏం చూపించబోతున్నాం అనేది క్లియర్గా చెప్పేసాం. సో మా ఆడియన్స్ మాకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే నమ్మకం ఉంది. సో అలాగే మిగతా సినిమాలకు కూడా దేర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకున్న. రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్, ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ హ్యావ్ హిస్ ఓన్ స్ట్రెంత్. అలాగే బాలయ్య బాబు గారు కంప్లీట్ మాస్ యుఫోరియా ఉన్న హీరో. సో ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకున్నారు. మాది ఒక బుల్లి మార్కెట్, మా గోల్లో మేము ఉన్నాం కాబట్టి సో భయం లేదు. అండ్ సంక్రాంతి నాకు ఇది 3వ సంక్రాంతి. సో ప్రతి సంక్రాంతికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. సో నా వరకు నేను సర్వే అవుతూనే వస్తున్నాను. సో 2 సంక్రాంతులు కూడా బీభత్సంగా ఆడిన నా 2 సినిమాలు. సో ఈసారి కూడా ఒక సేఫ్ బెట్లోనే ఉన్నానని అనిపిస్తుంది. ఆ 2 సినిమాలు కూడా అద్భుతంగా ఆడాలి, నా సినిమా కూడా బాగా ఆడాలి. సూపర్ డూపర్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్, బట్ స్టిల్ యు వాంటెడ్. బట్ స్టిల్ ఎవ్రీవన్ వాంట్స్. హోల్ ఇండస్ట్రీ వాంట్స్ దట్. అబ్సల్యూట్లీ. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నట్టు. సో గుడ్ లక్ టు యూ అనిల్ గారు. మోర్ పవర్ టు యూ, సూపర్ పవర్ టు యూ. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.